తిరుపతి జిల్లా మోమిడిలో వైఎస్ఆర్సీపీ నేత వేమారెడ్డి కుమారస్వామిని మాజీ మంత్రి కాకాని పరామర్శించారు. వైఎస్ఆర్సీపీని దెబ్బతీసేందుకు నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, కుమారస్వామిరెడ్డి కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని కాకాని మండిపడ్డారు. కుమారస్వామిరెడ్డి ఆయన తల్లిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. పోలీసులు చేసే పనులకు జైలుకు వెళ్లడం ఖాయమని కాకాని హెచ్చరించారు. కేవలం ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడితే వాళ్ళు అక్కడ గొడవ జరగని జరిగినట్టుగా చిత్రీకరించి సృష్టించి వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదు చేయించి అసలు ఎక్కడా కూడా డాక్టర్లకు సంబంధించినటువంటి దాంట్లో దాన్ని ధృవీకరించలేదు, ఏమీ లేదు. అయినా సరే ట్రెస్పాస్ అయినారు, ఎండలోకి దూరి కొట్టినారు అని చెప్పి 10 ఏళ్ల జైలు శిక్ష ఉండేటువంటి సెక్షన్లు ఎంపిక చేసుకొని దానికి అనుగుణంగా ఫిర్యాదు దగ్గర ఫిర్యాదు తీసుకొని సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఈరోజు చేర్చడం, దానికి పరాకాష్ట సోదరుడు కుమారస్వామిరెడ్డిని అమ్మని చేర్చడం అనేటువంటిది ఇది దుర్మార్గం అనేటువంటి